ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ మిడిల్ క్లాస్ మనుషుల ఆలోచనలు ఉన్నతంగా ఎలా ఉంటాయి తమ్ముడు? అప్పుడు కూడా అంతే. దుబాయ్ నుండి వచ్చి రాగానే శ్వేతతో పెళ్లికి రెడీ అయిపోయాడు. అది పెటాకులైపోయేసరికి ఇప్పుడు ఇంకో అమ్మాయిని చూసి చేసుకున్నాడు. బస్తీలో పుట్టి పెరిగినవాడు వాడికి అంతుంటే ఒక సీఎం కూతురికి ఇంకెంతుండాలి తమ్ముడు? మన రూపకు కూడా ఇంకో పెళ్లి చేద్దాం తమ్ముడు. రూపా, నువ్వేమంటావమ్మా? రాజు పెళ్లి చేసుకుని ఉన్నాడత్తయ్యా. అయ్యో నా పిచ్చి తల్లి, వాడి మీద నీకింకా ఎంత నమ్మకం ఉండటం నిజంగా వాడి అదృష్టమమ్మా. ఒక విషయం చెప్పు, నీ లైఫ్లో నిన్నెవరైనా కొట్టారా? కొడితే మీ నాన్న కొట్టుంటాడు. ఆ తర్వాత నీ మెళ్ళో తాళి కట్టిన ఆ రాజుగాడు కొట్టుంటాడు. ఈరోజు అంతమందిలో ఆ రాజుగాడు ఆ అమ్మాయిని కూడా కొట్టాడు. అంటే ఏంటి? నాతో గొడవ పడుతుంటే కూడా కొట్టుండొచ్చు కదత్తయ్యా. నా మీదకొస్తే రాజు ఎవరని కూడా చూడడు. ఆ విషయం మీకు కూడా తెలుసుగా. రాజు అమ్మాయిని కొట్టడం వరకు ఓకే రూపా, కానీ ఆ అమ్మాయి రాజు వాళ్ళ అమ్మా నాన్నని అత్తయ్య మావయ్య అని పిలుస్తుంది కదా, మరి దాని గురించి ఏమంటావు? అత్తయ్య, మావయ్య, రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నారా నాయనా? అత్తయ్య మావయ్య అని పిలిచినంత మాత్రాన ఆ అమ్మాయి ఇంటి కోడలు అవ్వాలని లేదుగా. తమ్ముడు, అది ఇదివరకు రేణుక కూడా అలాగే పిలిచేది. అంత మాత్రాన రేణుక ఆ ఇంటి కోడలైపోయిందా? అంతెందుకు, దీపక్ నన్ను మావయ్య మావయ్య అని పిలుస్తాడు. అల్లుడైపోతాడా? మేనల్లుడు కాబట్టి అలా పిలుస్తాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ బంధువు అయి ఉండొచ్చు కదా. అంతేకాదక్క, మీరందరూ గమనించారో లేదో, ఆ అమ్మాయి మెళ్ళలో తాళి లేదు, కాళ్ళకి మెట్టెల్లేవు. ఒక అమ్మాయికి పెళ్ళయిందో లేదో తెలియడానికి అవే కదా ప్రామాణికంగా చూస్తారు. అంటే రాజుకి ఆ అమ్మాయికి పెళ్లి కాలేదు కదా నాన్న? లేదని నా నమ్మకం అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.